అంటే తమిళనాడులో మన రాజకీయం టైప్ కాదంటారు. ఎందుకు కాదు, మనకంటే దరిద్రపు రాజకీయం అక్కడ. ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం, డిఎంకే ఏఐఏడిఎంకే. మనకంటే కట్టర్ నాయకులు కరుణానిధి, జయలలిత. జయలలిత చీరలాగాడు కరుణానిధి, కరుణానిధిని లుంగి లాగి తీసుకెళ్ళింది జయలలిత. ఇది ఓపెన్ గా చూసింది కదా ప్రపంచం అంతా. తమిళనాడు నేను దాదాపుగా 4 ఎలక్షన్స్ కవర్ చేశాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మెయిన్ కావచ్చు, మధ్యలో ఈ డిస్ప్యూట్స్ అయినాయి, రాజా అరెస్టు అట్లాంటప్పుడు, స్టాలిన్ ప్రమాణ స్వీకారం, స్టాలిన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన రోజు కూడా నేను అక్కడే ఉన్నాను. ఇవన్నీ కవర్ చేసిన అక్కడ రాజకీయం అంతా నేను అబ్జర్వ్ చేసే బాగా. జయలలితది ఒక శివగామి టైపు. ఆవిడ కార్యాలయం రూట్ లో జర్నలిస్టులు, మీడియా ఇదంతా మూలబడి ఉండాలంతే. ఈ డిఎంకే ఆఫీస్ దగ్గర అందరూ మన లోపలికి తిరగచ్చు 100 సార్లు, కాకపోతే ఎవడు మాట్లాడటం. అదొక విచిత్రమైన రాజకీయాలు నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. రాజరికపు వ్యవహారాలాగా నడుస్తాయి. ఇక్కడ మనకి అంతే కదా, చంద్రబాబు గారి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం, వాళ్ళకి పిలిస్తే వెళ్లాల్సిందే తప్ప మనం ఎగబడివేది ఏమీ ఉండదు. అక్కడ మీడియా ఎట్లయితే ఆ వర్గము ఈ వర్గంగా విడిపోయి ఉంటది. ఇక్కడ మన మీడియా అంతే. ఏముంది ఇంకా తేడా? అక్కడ అయినా కూడా ప్రజల్లో కసిరేగి విజయ్ అనుకున్నా. ఇక్కడ కసి లేదా ఇవాళ? లేదా నువ్వెట్ట అనుకుంటున్నా? వాస్తవంగా మొన్న కసితో వచ్చారంటే నీ మీద ప్రేమతో వచ్చారు. మొన్న పవన్ మీద ప్రేమ తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి కారణమైంది. విడిగా తెలుగుదేశం పోటీ చేసి ఉంటే